శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 2వ సర్గ. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణాన్ని విని వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తర్వాత నారదుడు దేవలోకం వెళ్ళిపోయాడు. తర్వాత వాల్మీకి మహర్షి తమసా నదీ తీరానికి వెళ్ళాడు. ఏమాత్రము మలినం లేకుండా శుభ్రంగా నీళ్లు ఉన్నటువంటి ఒక రేవు దగ్గరికి వెళ్ళాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత్ర, నారబట్టలు తెమ్మన్నాడు. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకి ఒక చెంబు, నారబట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకుని వాల్మీకి ఆ వనమంతా ఒక్కసారి కలయి చూచాడు. కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణంతో నిర్దయగా కొట్టి చంపేశాడు. ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడపక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న ఆ ఆడపక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవాణిని చూచి ఇలా అన్నాడు: మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేక అవధీ కామమోహితం. ఓయి బోయవాడ, నీవు మన్మథావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువు కాక అనే వాక్యము వాల్మీకి నోటి నుండి వచ్చింది. అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు వాల్మీకి: ఇదేమిటి, నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి? నా నోటి నుండి ఇటువంటి వచనాలు రావడం ఏమిటి అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు: ఆ క్రౌంచ పక్షులు ఒక దానిని బోయవాడు చంపగా దాన్ని చూచి నేను చెలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యం చెప్పాను. అది వృధా కారాదు, అది శ్లోకంగా ప్రసిద్ధి చెందుతుంది అని పలికాడు వాల్మీకి. శిష్యుడు వెంటనే ఆ శ్లోకాన్ని కంఠస్థం చేశాడు. తర్వాత వాల్మీకి స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత తన ఆశ్రమానికి పోతూ ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు కూడా వెళుతున్నాడు. వాల్మీకి తన ఆశ్రమానికి పోయి తన నోటి వెంట వచ్చిన ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నాడు. ఆ ధ్యానంలో ఆయనకు ఇతర వాక్యాలు, కథలు స్ఫురించాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్పించాడు. ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు తాను కూడా ఒక ఆసనం మీద కూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రము ఆ క్రౌంచ పక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. ఆహా, అందంగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలు ఒక దానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనసు దుఃఖంతో నిండిపోయింది. అప్రయత్నంగా ఆ వాక్యం ఆయన నోటి వెంట వచ్చింది. ఆ వాక్యాలను విన్నాడు బ్రహ్మ. ఓ వాల్మీకి మహర్షి, నీ నోట వెంట వచ్చిన వాక్యము శ్లోకమే, అందుకు సందేహం లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పం వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యం వెలువడింది. అది శ్లోకమైంది. నీవు పుణ్యప్రదము, మనస్సులను రమింపజేయునది అగు రాముని యొక్క చరిత్రను శ్లోక రూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు. రాముని కథను నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథను సవిస్తరంగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరిస్తాయి. ఈ రామాయణ మహాకావ్యంలో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యం కాదు. కాబట్టి నీవు రామకథను శ్లోక రూపంలో రచించు.
ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకు రామచరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీచే రచింపబడిన రామాయణ కావ్యం ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలము నేను సృష్టించిన సమస్త లోకములలో నీవు నివసిస్తావు అని పలికాడు బ్రహ్మదేవుడు. తరువాత బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యానికి మూలమైన ఆ శ్లోకాన్ని మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. 4 పాదాలతో సమసంఖ్య గల అక్షరములతో మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికి గానం చేయడం వల్ల అది శ్లోకత్వాన్ని పొందింది. ఇది గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని అంతా ఇదే విధంగా శ్లోక రూపంలో రచిస్తాను అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామచరితమును ఉదారమైన పదములతో మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రచించాడు. ఆ మహాకావ్యం సమాసములతో, సంధులతో, వ్యుత్పత్తులతో, సుమధురములు, అర్థవంతములు అయిన వాక్యములతో అలరారింది. తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు. తర్వాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముణ్ణి మనసులో ధ్యానించాడు, నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేశారు, ఏమేమి మనసులో అనుకున్నారు, ఆలోచించారు. రాముడు, సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారు, ఏమేమి మాట్లాడుకున్నారు, ఎలా నవ్వుకున్నారు, ఏ దారుల వెంట నడిచారు, ఎక్కడెక్కడ నివసించారు. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు అడవులలో ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ నివసించారు. ఈ విషయములన్నింటినీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ దృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు. మహాతపస్వి అయిన వాల్మీకి తాను రామచరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరికకాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామాయణ చరిత్రను దర్శించిన తరువాత తాను చూచినట్టు 4 పురుషార్థములు అయిన ధర్మ, అర్థ, కామమోక్షములలో ధర్మము ఎక్కువగా ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండేటట్టు నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యాన్ని రచించాడు. ఈ రామాయణ మహాకావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓర్పు, రాముని సౌందర్యము, సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులకు వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కథలు, గాథలు, శివ ధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు. తర్వాత పరశురాముడితో రాముని వాగ్వివాదము, రాముని యవ్వరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం, రాముడు వనములకు పోవడం, దశరథుని నిర్యాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం, గంగానదిని దాటడం, గుహునితో రాముడు మాట్లాడడం, తన సారథైన సుమంతుని రథము తీసుకొని వెనకకు మరలు అని చెప్పడం, సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోవడం, ఆయన ఆదేశానుసారం చిత్రకూటానికి వెళ్లడం, చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని ఉండడం, ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం, రాముడు తన తండ్రి మరణమార్తమిని దుఃఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తన పాదుకలను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముని పాదుకలను తీసుకొని నందిగ్రామంలో నివసించడం, అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం, తరువాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యం వెళ్లడం,
అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరభంగుడు, సుతీష్ణుడు మొదలగు మహారుషుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయతో మాట్లాడడం, అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనము ఇవ్వడం, తర్వాత రామ లక్ష్మణులు శూర్పణఖను చూడడం, ఆమెను విరూపిగా చేయడం, కరుడు మొదలగు రాక్షసులను సంహరించడం, ఈ విషయాల్ని రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయం కోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు అంగీకరించడం, రాముడు మారీచుని చంపడం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసం శోకించడం, కబంధుని చూడడం, పంపాసురస్సు వద్దకు వెళ్లడం, శబరిని కలుసుకోవడం, అక్కడి నుండి ఋష్యమూక పర్వత ప్రాంతములకు వెళ్లడం, హనుమంతుడు రాముని కలవడం, రామసుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసరం తార విలపించడం, రాముడు సుగ్రీవునకు కిష్కింధారాజ్యము ఇవ్వడం, సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కాని సుగ్రీవును మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరము ఇవ్వడం, హనుమంతుడు సాగరమును లంఘించడం, మధ్యలో మైనాకును చూడడం, సింహికను చంపడం, లంకానగరకు దగ్గర ఉన్న పర్వతమును చూడడం, రాత్రియందు హనుమంతుడు లంకానగరం ప్రవేశించడం, సీతని వెతుకుతూ పుష్పక విమానములో ప్రవేశించడం, రావణుని అంతఃపుర దర్శనం, తర్వాత హనుమంతుడు అశోకవనములో ఉన్న సీతను చూడడం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వప్న వృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోకవనాన్ని నాశనం చేయడం, ఇంద్రజిత్తుకు పట్టుబడడం, లంకాదహనం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు కిష్కిందకు చేరుకోవడం, దారిలో మధువనమును నాశనం చేయడం, రామునికి సీతను చూచానని చెప్పడం, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్రం వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువును నిర్మించడం, లంకానగరం చేరుకోవడం, లంకానగరం ముట్టడి, రావణుని తమ్ముడు విభీషణుడితో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాడో చెప్పడం, యుద్ధములో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం, రావణ యుద్ధము, రావణ వధ, సీతను స్వీకరించడం, విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం, సీతాసమేతుడై రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం, రామరాజ్య వర్ణన, లోకాపనిందకు వెరచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరగబో విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములో చర్చించాడు. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని 24,000 శ్లోకాల్లో 500 సర్గలలో 6 కాండలలో రామ పట్టాభిషేకం మరియు అశ్వమేధ యాగం వరకు రచించాడు. తర్వాత ఘట్టాలను ఉత్తరకాండలో రచించాడు. రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి మునివేషధారులైన 2 గాయకులు తారసిల్లారు. వారి పేరే కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారు కుశలవులను చూచి ఎంతో సంతోషించారు. వాల్మీకి తాను రచించిన రామాయణాన్ని ఆ కుశలవులకు ఉపదేశించాడు. వాల్మీకి రచించిన రామకథను రామాయణము అని, సీతాచరితము అని, పౌలుశ్చవధ అని పిలువసాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణాన్ని కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతిలయలు తప్పకుండా మృదు మధురంగా గానం చేయసాగారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారు 20 గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థం చేశారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారంగా
ఋషుల సమక్షంలోనూ బ్రాహ్మణుల సమక్షంలోనూ సభలయందు సత్పురుషుల సమావేశాల్లోనూ ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా గానం చేస్తున్నారు. ఒకసారి కుశలవులు రామాయణాన్ని సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారు. ఆ గానముని విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు. ఆహా, వీరి కంఠం మధురంగా ఉంది, ఎన్నడో జరిగిన రామకథను కళ్లకు కట్టినట్టు గానం చేశారు, వీరి జన్మ ధన్యమైంది అని వీనోళ్ల పొగిడారు. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశాన్ని, మరొక ఋషి ఒక వీణను బహుకరించారు. ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గముల యందు వీధులలోనూ రామాయణాన్ని గానం చేస్తున్నారు. ఈ విషయము ఆ నోట శ్రీరాముని చెవికి చేరింది. శ్రీరాముడు కుశలవులను తన రాజభవనానికి పిలిపించాడు. తాను తన సోదరుడు మంత్రులు ఉన్న సభలో రామాయణ గానం చేయమని కుశలవులను కోరాడు. శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేశారు. వినేవారికి వీణలు విందు చేశారు. ఆ కుశలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు, మహాజనులారా, ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి ముఖంలో రాచకళ ఉట్టిపడుతూ ఉంది. వీరు గానం చేసిన నా కథ నా మనస్సుకు ఎంతో ఊరట కలిగించింది, నా మనస్సుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు. వాల్మీకి ఉపదేశించగా కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ గాథ ఈ విధంగా ఉంది. రామాయణ కథా ప్రారంభం. పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశంలోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవాళ్ళు. ప్రస్తుతము మనము చదువుతున్న రామాయణం కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర. సరయు నదీ తీరంలో కోసల దేశం ఉంది. ఆ దేశం ఎల్లప్పుడూ ధనధాన్యాలతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉన్నాయి. నటీనటులు ఉండేవాళ్ళు. ఆ నగరంలో ఉన్న ఎన్నో ఉద్యానవనాలు ఉండేవి. ఆ నగరం చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారాలుండేవి. ఆ ప్రాకారాల వెలుపల లోతైన అగర్త కూడా ఉండేది. ఆ నగరములో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధంగా ఉండేవి. ఆ నగరం ఎల్లప్పుడూ వర్తకములకు వచ్చిన వర్తకులతోనూ కప్పము కట్టడానికి వచ్చిన సామంతరాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరం సమతల ప్రదేశములో నిర్మింపబడింది. ఆ నగరంలో గృహములు మొదలగు కట్టములు పూర్తిగా కట్టబడి ఉన్నాయి. వృధాగా ఏ ప్రదేశము వదిలిపెట్టబడలేదు. ఆ నగరములో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతోమంది యోధులు, వీరులు ఉండేవాళ్ళు. వారు విలువిద్యలో సిద్ధాస్తులు, శబ్దవేది విద్యలో ప్రావీణ్యం సంపాదించిన వారు. శబ్దవేది అంటే టార్గెట్ను చూడకుండా కేవలం ఆ టార్గెట్ నుండి వెలువడే శబ్ద తరంగాల్ని విని టార్గెట్ను కొట్టడం. మానవులకు హాని చేసే క్రూర మృగములు ఆయుధములు ఉపయోగించి కానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బల పరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య, కోసల దేశము యొక్క రాజధాని. ఈ అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశముని పరిపాలిస్తున్నాడు. ఆ నగరములో 4 జాతుల వారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమ నిష్ఠాగరిష్ఠులు. ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవారు. వారందరూ వేదాంగములు చదివినవారు. మంచి గుణములతో అలరారేవారు. నిత్యము అతిథులకు అన్నదానం చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథుడు వేదములను అధ్యయనం చేశాడు, పండితులను పూజించాడు, అమితమైన పరాక్రమవంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలించేవాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేశాడు. రాజర్షి. దశరథుని మంచితనం 3 లోకాల్లో చెప్పుకునేవారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలవాడు. అధికమైన సంపదలు కలవాడు. అన్నిటికంటే గొప్ప విషయం, దశరథుడు తన ఇంద్రియాలను జయించాడు. జితేంద్రియుడు అని పేరుగాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అసత్యమన్నది ఎరుగడు. పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారంగా పరిపాలన సాగించాడు దశరథుడు. ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు, నిత్య సంతోషులు, ఉన్నదానుతులు తృప్తిపడేవారు, ధర్మము తప్పనివారు, వేదములను చదివినవారు, అత్యాశాపరులు కానివారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు. దశరథుని రాజ్యంలో పేదవాడు కానీ, విద్య లేనివాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదకినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు, మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు, నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్య నగరంలో చెవులకు కొండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకోనివాడు, ప్రతిరోజు అభ్యంగన స్నానము చేయనివాడు చూద్దామన్నా దొరికేవాడు కాదు. అలాగే కడుపు నిండా భోజనము చేయనివాడు కానీ, అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దాన ధర్మాలు చేయనివాడు కానీ, ఇంద్రియమనుగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు. అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనాలు లేవు. ఏ వర్ణం వాడు వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు. యజ్ఞములు యాగములు చేసేవాళ్ళు. బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రం చేసేవాళ్ళు, వేదాధ్యయనము చేసేవాళ్ళు, అతిథి పూజ దాన ధర్మాలు చేసేవాళ్ళు, స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూచేవారు కాదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతరుల నుండి దానములు కూడా స్వీకరించేవారు కాదు. దశరథుని పాలనలో నాస్తికులు కానీ, అసత్యం పలికేవాళ్ళు కానీ, అసూయాద్వేషములు కలవారు కానీ, అశక్తులు కానీ, విద్య నేర్చుకోని వాళ్ళు కానీ లేరు. అయోధ్యలో ఎవరికి ఎటువంటి బాధలు ఉండేవి కావు. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండేవారు. ఆడవారు కానీ మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే గాని పేదవాళ్లు లేరు. ఈ అయోధ్యావాసులందరికీ రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘాయుష్యులే. పెద్దవారు బతికుండగా చిన్నవారు చనిపోవడం ఎరుగరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు. అయోధ్యలో యోధులకు కొదవలేదు. అందరికీ అస్త్ర విద్య, శస్త్ర విద్య ఈ నైపుణ్యం మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంభోజ, బాహ్లిక దేశముల నుండి అశ్వములను తెప్పించుకునేవారు. వింధ్య పర్వత ప్రాంతము నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకునేవాళ్ళు. అందులో కూడా భద్రగజములు, మందరగజములు, భద్ర మందరగజములు, మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండేది. అయోధ్య చుట్టూ 2 యోజనముల దూరములో శత్రు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు. ఈ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులుండేవాళ్ళు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు, మంచి లోకజ్ఞానము, నేర్పు గలవాళ్ళు. ఎల్లప్పుడూ రాజు క్షేమం కోరేవాళ్ళు, రాజుకు హితమైన పనులు చేసేవాళ్ళు, నీతిమంతులు. అటువంటి మంత్రులు దశరథునికి 8 మంది ఉండేవాళ్ళు. వారి పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు. వీరు కాక వశిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు కూడా ఉండేవాడు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు. వారందరూ అన్ని విద్యలందు నేర్పరులు, బుద్ధిమంతులు, ఇంద్రియములను నిగ్రహించిన వారు, శ్రీమంతులు, గొప్పవారు, శాస్త్ర పరిజ్ఞానం గలవారు, పరాక్రమవంతులు, కీర్తిమంతులు, కార్యశూరులు. చెప్పిన పని చేసేవారు,
మంచి తేజస్సు కలవారు, క్షమాగుణం గలవారు, ఎప్పుడు చిరునవ్వుతూ మృదువుగా మాట్లాడే గుణము గలవారు, కోపంలో గాని కామ ప్రకోపంల వల్ల గాని ధనం కోసరం గాని అబద్ధం చెప్పేవాళ్ళు కాదు. వారు గూఢచారుల ద్వారా స్వదేశములో గాని పరదేశములో గాని ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారం ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు. ఈ దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపరభేదం లేకుండా స్వంత కుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవాళ్ళు. మంత్రులందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనాన్ని సంపాదించడంలో, రాజ్య రక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారు. తమకు ఏ విధమైన అపకారము చేయనివాడు శత్రువైన అతనిని హింసించేవారు కాదు. దశరథుని మంత్రులందరూ వీరులే, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాళ్ళు. రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం రాజ్యపాలన సాగించేవారు. దేశంలో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవాళ్ళు. ప్రజలకు ఇబ్బంది కలిగిన రీతిలో పన్నులు వసూలు వేసి వసూలు చేసేవాళ్ళు. చేసిన అపరాధాన్ని బట్టి దండన విధించేవాళ్ళు. మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములు లేకుండా ఒకే తాటి మీద నిలబడి రాజకార్యాలు నిర్వర్తించేవాళ్ళు. అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా, శాంతితో, అబద్ధాలు చెప్పకుండా నీతిగా జీవించేవాళ్ళు. అయోధ్యలో చెడ్డవారు కానీ, పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు. దశరథుని మంత్రులకు తమ రాజ్యంలోనే కాదు, ఇతర రాజ్యాల్లో కూడా గౌరవ ప్రతిష్టలుండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయాల్లో శత్రు రాజులతో సంధి చేసుకోవాలనో, ఏ ఏ సమయాల్లో యుద్ధం చేయవలనో బాగా తెలిసిన వాళ్ళు. తమకు తెలిసినటువంటి రహస్యాలను కాపాడడంలో, తగిన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవడంలో ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతి శాస్త్రాన్ని చదివినవారు. ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడడంలో నేర్పుగలవారు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నులకు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరథుడు ఎప్పటికప్పుడు రాజ్యములో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకుంటూ ప్రజలను రక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటూ రాజ్యపాలన సాగించాడు. దశరథునికి ఎంతోమంది మిత్రరాజులు, సామంతరాజులు ఉండేవారు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించేవాడు. అందుకే దశరథునికి శత్రువులే లేరు. సమర్థులైన మంత్రుల సాయంతో అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు దశరథుడు. ఇక్కడ ఒక గమనిక. మనకు ప్రాచీన గ్రంథాల్లో కథతో పాటు ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులను కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పేవారు పూర్వ పురుషులు. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం రాయబడిన రామాయణంలో ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఎలా వివరించారో చదివారు కదా. రాజు అంటే నేటి ముఖ్యమంత్రి లేక ప్రధానమంత్రి, మంత్రులు అంటే నేటి మంత్రులు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, వారికి ఏ ఏ అర్హతలు ఉండాలో, మంత్రులు ఎంత నీతిగా ఉండాలో, ఎలా మాట్లాడాలో చక్కగా వివరించారు. ఒక్కసారి ఆలోచించండి. నేటి పాలకులను వారితో పోల్చుకోగలమా? చెప్పండి. మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.